Hello students, welcome to Mindset Academy. Going to launch APPSC Group 1 mentorship and test series for prelims and mains. As a part of it, we would like to discuss now today Buddhism spread in Andhra. For example, prelims కంటే మనం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్స్ కి మనం 10 మార్క్స్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో చాలా కంటెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి చాలా కంటెంట్ బయట అవైలబుల్ ఉంది. బట్ ఇంపార్టెంట్ కంటెంట్ మాత్రమే మనం మెన్షన్ చేస్తే వీ కెన్ గెట్ గుడ్ స్కోర్స్. ఆ వర్షన్ లో టుడే విల్ సి బుద్ధిజం ఇన్ ఆంధ్ర క్వశ్చన్ ని మనం ఎలా అడ్రస్ చేయొచ్చు అని. ఫస్ట్లీ మనం ఇంట్రోలో విల్ మెన్షన్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫర్ ద స్ప్రెడ్. ఆంధ్రాలో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో బుద్ధిజం స్ప్రెడ్ అయింది అని రాస్తాం. టు ద రైట్ సైడ్ we can even draw a map. Intro రాసిన తర్వాత to the right side we can draw a map of Andhra map draw చేసి డిఫరెంట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల we can value add. So coming to the topic, time period రాస్తాం. Next, factors for the growth. Factors for the growth of Buddhism మనం 4 factors ఐడెంటిఫై చేసాం. Social factors, religious factors, economic factors and political factors. What are the social factors? మనకు తెలిసినట్టు మన వర్ణ సిస్టము, బ్రాహ్మణికల్ డామినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఉన్నాయి అని మనం మెన్షన్ చేస్తాం సోషల్ ఫ్యాక్టర్స్. రిలీజియస్ ఫ్యాక్టర్స్ లో ఏం రాస్తాము? బ్రాహ్మణికల్ రిచువల్స్, మన లిటరేచర్ సాంస్క్రిట్ లో ఉండడం వల్ల మిగతా వర్ణ సిస్టమ్ లో ఉండే మిగతా వాళ్ళకి కష్టం అవ్వడము, ఈ ప్రీస్ట్ యొక్క డామినేషన్, యానిమల్ సాక్రిఫైసెస్ ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు రిలీజియస్ ఫ్యాక్టర్స్ లో. కమింగ్ టు ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కింద మనం ఏం రాస్తాము? వేదిక్ రిలీజన్ ఏం చెప్తుంది అంటే మనీ లెండింగ్ అనేది ప్రొహిబిటెడ్, అంటే బ్యాన్డ్ అన్నమాట. బట్ ట్రేడింగ్ కమ్యూనిటీకి మనీ లెండింగ్ వన్ ఆఫ్ ద పార్ట్. బట్ అది వేదాస్ లో బ్యాన్ అయి ఉండడం వల్ల ఈ పర్టికులర్ ట్రేడింగ్ కమ్యూనిటీ, వర్ణ సిస్టమ్ లో ఉండే ట్రేడింగ్ కమ్యూనిటీ అపోజ్ అయ్యారు. నెక్స్ట్, అగ్రికల్చర్ రైజ్ అవ్వడం వల్ల యానిమల్స్ కి డిమాండ్ పెరిగింది. బట్ బ్రాహ్మణిజం లో యానిమల్ సాక్రిఫైసెస్ జరిగేది. సో యానిమల్స్ సాక్రిఫైసెస్ వల్ల యానిమల్స్ డిమాండ్ కి మనం మీట్ అవ్వలేకపోయేవాళ్ళం. సో అలా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ బుద్ధిజం. కమింగ్ టు పొలిటికల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? సెక్యులర్ యాటిట్యూడ్ ఆఫ్ కింగ్స్ యొక్క సెక్యులర్ యాటిట్యూడ్ వల్ల రాయల్ ప్యాట్రనేజ్ దక్కేది బుద్ధిజం కి. ఫర్ ఎగ్జాంపుల్ మన శాతవాహనాసు, ఇక్ష్వాకుస్. సో ఇవన్నీ రాస్తాం ఫ్యాక్టర్స్ ఫర్ ద గ్రోత్ అని. నెక్స్ట్ ఏం రాయొచ్చు? ఆంధ్ర ఎటువంటి కండిషన్ లో ఉంది, ఆంధ్రాలో ఎందుకు బుద్ధిజం అట్రాక్ట్ అయింది, దానికి మనం రైట్ సైడ్ నా ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం రాయాలి. అంటే ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం ఉండడం వల్ల ఆంధ్రాలో బుద్ధిజం స్ప్రెడ్ అయింది అని మనం కొంచెం రాస్తాం. ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయి బుద్ధిజం కి? క్యాష్లెస్ సొసైటీ కానీ, ఈక్వాలిటీ కానీ, నాన్ వైలెన్స్ కానీ, సింప్లిసిటీ కానీ, పీస్ అండ్ హార్మోనీ. ఈ 5 ప్రిన్సిపల్స్ రాస్తాము. ఈ 5 ప్రిన్సిపల్స్ ఆంధ్రాలో ఎలా అట్రాక్ట్ అయ్యాయి అన్నది ఇట్లా లెఫ్ట్ సైడ్ కి రాసుకుంటాము. ఏం రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రాలో పర్టికులర్ కొన్ని నాన్ ఆరియన్ ట్రైబ్స్ ఉన్నాయి. ఏంటి? నాగాస్ అని, పులింగాస్ అని. ఈ పర్టికులర్ ట్రైబ్స్ క్యాస్ట్ సిస్టమ్ కి అపోజిషన్ గా ఉండేవాళ్ళు. బట్ బుద్ధిజం క్యాస్ట్లెస్ సొసైటీని ప్రమోట్ చేసేది. అందువల్ల ఆంధ్రాలో పాపులారిటీ గెయిన్ అయిందని రాస్తాం. నెక్స్ట్, ఫారెస్ట్ ట్రైబ్స్ మధ్యలో రిసోర్సెస్ కోసం వార్స్, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉండేవి. బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం ఏముంది? నాన్ వైలెన్స్, పీస్ అండ్ హార్మోనీ. సో బుద్ధిజం అనేది వాళ్ళకు ఈ రిలీజన్ ద్వారా వాళ్ళకు కొంచెం పీస్ అండ్ హార్మోనీ ప్రమోట్ అయింది. సో ట్రైబ్స్ బుద్ధిజం కి అట్రాక్ట్ అయ్యారు. నెక్స్ట్, నాన్ ఆరియన్ ట్రైబ్స్ ఆర్ లైక్ డివోటీస్ ఆఫ్ శైవిజం అని అనుకోవాలి. లైక్ శైవిజం ని బాగా నమ్మేవాళ్ళు. దే ఫౌండ్ సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ శివ అండ్ బుద్ధ. ఈ సిమిలారిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి బుద్ధిజం కొంచెం బాగా అట్రాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ కండిషన్స్ వల్ల ఆంధ్రాలో పాపులారిటీ వచ్చింది. ఏ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకున్నది అన్నది కూడా మనం రాస్తున్నాం. నెక్స్ట్, ఏపీలో ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఏ యొక్క సోర్సెస్ ఉండాలి కదా. ఆ సోర్సెస్ ఏమున్నాయి? బుద్ధిస్ట్ జటకా స్టోరీస్ అండ్ హ్యూయన్ సాంగ్ యొక్క టెక్స్ట్ సియుకి. బుద్ధిస్ట్ జటకా స్టోరీస్ లో ఏం చెప్తుంది? ఈ జటకా స్టోరీస్ లో ఆంధ్ర రీజియన్ యొక్క కొన్ని ట్రైబ్స్ నేమ్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు నాగాస్, యక్షాస్, పులిందాస్, సబరాస్. నాగాస్ ఏమో కృష్ణా రీజియన్ లో ఉన్నారు, యక్షాస్ ఏమో పట్టిప్రోలు రీజియన్ లో ఉన్నారు, పులిందాస్ ఏమో పెద్దాపురం రీజియన్ లో ఉన్నారు.
అలా కొన్ని ట్రైబ్స్ పేర్లు రాస్తాము. ఈ ట్రైబ్స్ నేమ్స్ జతకా స్టోరీస్ లో మెన్షన్ చేసి ఉండడం వల్ల వీ కేమ్ టు నో ఆంధ్రాలో బుద్ధిజం ఉంది అని. నెక్స్ట్ హ్యూయన్ యొక్క టెస్ట్ సియుకి. సియుకిలో హ్యూయన్ ఏం రాశాడు? బుద్ధుడు అమరావతిని విజిట్ చేశాడు అండ్ హిస్ 2 చక్రాస్ ధన్య అండ్ కాల దశమల్లా అనే మాంక్ కి డొనేట్ చేయడం వల్ల అమరావతికి ధాన్య కటక అనే పేరు వచ్చింది. ధాన్య అండ్ కాల ఆర్ వన్ ఆఫ్ హిస్ 2 చక్రాస్ ఆఫ్ బుద్ధిజం. అవి ఇవ్వడం వల్ల అమరావతికి ధాన్య కటక అనే నేమ్ వచ్చిందని హ్యూయన్ సాంగ్ తన టెక్స్ట్ యొక్క సియుకిలో మెన్షన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ మనం టైం పీరియడ్ రాస్తాము. ఏ ఫ్యాక్టర్స్ ఆర్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర అని రాస్తాము. ఇట్ సైడ్ ఒక రైట్ సైడ్ ఒక మ్యాప్ వేస్తాము ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అని. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం, ఏ ప్రిన్సిపల్స్ ఆంధ్రాని అట్రాక్ట్ చేశాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ నాన్ ఆరియన్ ట్రైబ్స్ యొక్క 3 పాయింట్స్ నేను ఇంతకు ముందు చెప్పినవి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ సోర్సెస్, ఆంధ్రాలో బుద్ధిజం ఉంది అని అనడానికి ఈ 2 సోర్సెస్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏం రాస్తాము? ఎక్స్పాన్షన్, ఎలా ఎక్స్పాండ్ అయ్యింది. ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మాంక్స్ ఏం రోల్ ప్లే చేశారు, లిటరేచర్ ఏ రోల్ ప్లే చేసింది, ఏ టైప్స్ ఆఫ్ డాక్టరైన్స్ ఉన్నాయి, ప్యాట్రనైజేషన్ బై రూలర్స్, ఏ రూలర్స్ ప్యాట్రనైజ్ చేశారు, ఏ స్కూల్స్ ఆఫ్ థాట్ ప్రమోట్ అయినాయి, ఎడ్యుకేషనల్ సెంటర్ ద్వారా ఎలా ప్రమోట్ అయింది ఆర్ ఎలా ఎక్స్పాండ్ అయింది అన్నది రాస్తాం. ఫస్ట్లీ రోల్ ఆఫ్ మాంక్స్, మహదేవ భిక్షు అండ్ ఆచార్య నాగార్జున వీళ్ళిద్దరు గురించి ఒక 2-3 లైన్స్ రాస్తాం. మహదేవ భిక్షు ఏంటి? హీ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ ఫార్మ్ కాల్డ్ చైత్యకవాద. ఈ చైత్యకవాద వల్ల 5 సెక్ట్స్ ఫామ్ అయింది. ఆ 5 సెక్ట్స్ ఏంటనేది మనం మెన్షన్ చేయాలి. ఏంటి? పూర్వశిల, అపరశిల, ఉత్తరశైల, రాజగరిక అండ్ సిద్ధార్థక. ఈ 5 సెక్ట్స్ రాస్తాం. ఈ 5 సెక్ట్స్ ఏ ప్లేసెస్ లో ఉన్నాయి అన్నది కూడా రాయాలి కదా. ఈ పూర్వశిల అనేది మంగళగిరిలోను, అపరశిల ఈజ్ ఇన్ అమరావతి, ఉత్తరశైల ఇన్ జగ్గైపేట, రాజగరిక ఇన్ గుడివాడ అండ్ ఫైనల్లీ సిద్ధార్థక ఇన్ నాగార్జునకొండ. ఈ 5 ప్లేసెస్ లో చైత్యకవాద అనే సెక్ట్ ప్రమోట్ అయింది అని రాస్తాం. నెక్స్ట్ ఆచార్య నాగార్జున, ఇతను మహాయాన సెక్ట్ కు ఫౌండర్ అండ్ హిస్ ఫిలాసఫీ ఇస్ శూన్యవాద, అంటే వరల్డ్ ఈజ్ వాయిడ్, అన్రియల్ అనేది ఈయన మెన్షన్ చేస్తారు. ఇలా బుద్ధిజం స్ప్రెడ్ చేశారు మాంక్స్. నెక్స్ట్ లిటరేచర్ లో 2 నేమ్స్ మనం మేజర్ గా మెన్షన్ చేసుకోవచ్చు, బుద్ధఘోష అండ్ విశుద్ధిమగ్గ. బుద్ధఘోష సిలోన్ నుంచి పాలి టెక్స్ట్ తీసుకొచ్చి హీన్యాన బుద్ధిజం మీద కొన్ని టెక్స్ట్ రాశాడు అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ విశుద్ధిమగ్గ ఏమో విశుద్ధి అనే టెక్స్ట్ రాశాడు అని రాస్తాం. సో అలా ఒక 2 పాయింట్స్ లిటరేచర్ గురించి. రోల్ ఆఫ్ మాంక్స్ లో ఒక 2 పాయింట్స్ రాశాం. నెక్స్ట్ డాక్టరెన్స్, 3 టైప్ ఆఫ్ డాక్టరెన్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ బుద్ధిజం ఏపీలో ఉంది అని రాస్తాం. ఏ 3 టైప్స్? మహాయాన, హీన్యాన అండ్ వజ్రయాన. ఎక్కడెక్కడ? మహాయాన ఇన్ నాగార్జునకొండ, హీన్యాన ఇన్ అమరావతి, వజ్రయాన ఇన్ సాలిగుండం. ఈ 3 ప్లేసెస్ లో ఈ 3 డాక్టరెన్స్ ఉన్నాయి అని రాస్తాం. యాజ్ ముందు చెప్పినట్టు మనం మ్యాప్ వేసినప్పుడు ఆ మ్యాప్ లో ఈ 3 ప్లేసెస్ లో ఈ 3 డాక్టరెన్స్ ఉన్నాయి అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్నైజేషన్ బై ది రూలర్స్, ఏ రూలర్స్ ఎలా ప్యాటర్నైజ్ చేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞశ్రీ శాతకర్ణి అండ్ మనకు తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి, వీళ్ళిద్దరు చైత్యాస విహారాస్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ వాళ్ళు లైక్ నాగార్జున, ఆచార్య నాగార్జున వాళ్ళ టైంలోనే ఉన్నాడు అని చెప్పి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్ష్వాకుస్ లో శాంతిశ్రీ, సిస్టర్ ఆఫ్ శ్రీశాంతముల కింగ్ యొక్క సిస్టర్ శాంతిశ్రీ మహావీర కన్స్ట్రక్షన్ చేయించింది నాగార్జునకొండ ప్లేస్ లో. సో ఇలా ఈ రూలర్స్ బుద్ధిజం ని స్ప్రెడ్ చేశారు అని రాస్తాం. నెక్స్ట్ స్తూపాస్, ఏ స్తూపాస్ ఎవరి టైం పీరియడ్ లో ఉన్నాయి? ఈ కింగ్స్ టైం పీరియడ్ లోనే అమరావతి స్తూప మనకు తెలిసింది. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై నాగాశోక. ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్తూప. సో ఈ స్తూప గురించి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఈ అన్ని స్తూపాస్ ఏంటి? ధాతుగర్భ స్తూపాస్ అంటే which were constructed on the original relics of the Buddha. బుద్ధ యొక్క మెయిన్ రిలిక్స్ మీద కన్స్ట్రక్షన్ చేసినవే ఈ ధాతుగర్భ స్తూపాస్. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అమరావతి, జగ్గైపేట అండ్ బట్టిబ్రోల స్తూపాస్. ఈ 3 ధాతుగర్భ స్తూపాలు. సో ఈ 3 రూలర్స్ ఎలా ప్యాటర్నైజ్ చేశారు అంటే చైత్యాసు విహారాసు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. ఈ 3 పేర్లు రాసి ఇవి చేశారు. అండ్ శ్రీశాంతముల సిస్టర్ ఆమె మహావిహార కట్టించింది. చైత్యాస విహారాస్ గురించి రాసేసి నెక్స్ట్ అమరావతి స్తూప గురించి రాసి ఇవన్నీ ధాతుగర్భ స్తూపాలు అని మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ స్కూల్స్ ఆఫ్ థాట్, ఇక్కడ ఇద్దరు మాంక్స్, ఒకళ్ళు ఆర్య సంఘ, హీ ఫౌండెడ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్ కాల్డ్ యోగచార. అంటే బుద్ధిజం
emphasized on meditative and yogic practices. యోగిక్ ప్రాక్టీసెస్ ద్వారా బుద్ధిజం స్ప్రెడ్ గురించి మాట్లాడతాడు ఆర్య సంఘ అనే. నెక్స్ట్ ఈ ఆచార్య నాగార్జున చెప్పుకున్నాం కదా. ఆచార్య నాగార్జున యొక్క డిసేబుల్ మత్రయంత్ర హీ ఫౌండెడ్ విజ్ఞానవాద స్కూల్ ఆఫ్ థాట్. విజ్ఞానవాద స్కూల్ ఆఫ్ థాట్ అంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్, మనిషిలో ఉండే కాన్షియస్నెస్ నే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనిషి కాన్షియస్ గా డిసిషన్స్ తీసుకోవాలి అని కానీ ఈ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం మాట్లాడుతుంది. ఈ 2 స్కూల్స్ ఆఫ్ థాట్ గురించి రాస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సెంటర్ శ్రీ పర్వత యూనివర్సిటీ ఎట్ విజయపురి అంటే నాగార్జునకొండ. ఈ ఎడ్యుకేషన్ సెంటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాళ్ళు. ఆస్ట్రానమీ, జామెట్రీ, సెక్యులర్ టాపిక్స్ అన్ని అపార్ట్ ఫ్రమ్ బుద్ధిజం. సో ఈ ఎడ్యుకేషనల్ సెంటర్ ద్వారా కూడా ఆంధ్రాలో బుద్ధిజం స్ప్రెడ్ అయింది అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కూడా స్ప్రెడ్ అయింది. ఎడ్యుకేషనల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు టిబెట్ యూనివర్సిటీ అమరావతి మానిస్ట్రీని బేస్ చేసుకొని కట్టింది. అది కూడా ఎడ్యుకేషనల్ సెంటర్. సో అలా బుద్ధిజం కూడా ఎక్స్పాండ్ అయింది. కానీ ఇది మనం ఎక్కడ రాసుకోవచ్చు? కంక్లూజన్ లో రాసుకోవచ్చు. ఎలా? ఆంధ్ర యొక్క కల్చర్ బౌండరీస్ దాటింది అని అనడానికి ఈ టిబెట్ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ అని రాస్తాము. నెక్స్ట్ రీజన్స్ ఫర్ డిక్లైన్ రాస్తాము. రీజన్స్ ఏంటి బుద్ధిజం పడిపోవడానికి? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నియో బ్రాహ్మణిజం అనే వర్డ్. నియో బ్రాహ్మణిజం అంటే ఏంటి అంటే రిఫార్మిస్ట్ అండ్ రినైజెన్స్ మూవ్మెంట్ ఇన్ బ్రాహ్మణిజం. ఒక పక్క బ్రాహ్మణిక్ రిచువల్స్ ని ప్రాక్టీస్ చేస్తూనే బ్రాహ్మణిజం రిచువల్ ఆన్ వన్ హ్యాండ్, అదర్ హ్యాండ్ లో బ్రాహ్మణిస్ట్ యొక్క బ్రాహ్మణిజం లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే యాజ్ ఫ్యాక్టర్స్ మనం ముందు చెప్పినట్టు బ్రాహ్మణ్ యొక్క రిచువల్స్, వాళ్ళ డామినేషన్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయినాయి. కాబట్టి బ్రాహ్మణిజం లో రిఫార్మ్స్ తీసుకొస్తే పీపుల్ బుద్ధిజం కి కన్వర్ట్ అవ్వకుండా ఉంటారు అని రిఫార్మ్స్ తీసుకురావచ్చారు. ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిక్లైన్. నెక్స్ట్ ఇన్వేషన్ ఆఫ్ సముద్రగుప్త ఆన్ సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియన్ ఇన్వేషన్ వల్ల బుద్ధిజం కి పెద్ద డెత్ బ్లో అనే చెప్పాలి. సముద్రగుప్త వేదిక్ స్పిరిట్ ని రివైవ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట అన్ని కింగ్డమ్స్ లో. సో ఇన్వేషన్ ఆఫ్ సముద్రగుప్త ఇన్ సౌత్ ఇండియా ఇదొకటి. అండ్ నియో బ్రాహ్మణిజం. నెక్స్ట్ కింగ్స్ ఎలా అయితే ఇక్ష్వాకుస్ అండ్ శాతవాహనస్ ప్యాటర్నైజ్ చేశారో కొంతమంది కింగ్స్ దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకులో శ్రీశాంతమల వేదిక్ రిచువల్ ని ప్రమోట్ చేశాడు. ఎలా? అశ్వమేధ, వాజపేయ యాగాస్ ని ప్రమోట్ చేస్తూ, ఇవి చేస్తూ వేదిక్ రిచువల్ ని ప్రమోట్ చేయడం వల్ల బుద్ధిజం యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది. నెక్స్ట్ విష్ణుకుండిన్స్ లో మాధవ్ వర్మ అనే కింగ్, ఆయన టైంలో ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్ళింది అనమాట వేదిక్ రిచువలిజం. సో ఇదొక పాయింట్ రాస్తాము. ఇప్పటికి 3 పాయింట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఇన్ బుద్ధిజం. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, కంక్లూజన్ లో Tibet University based on Amravati Monastery explains our Andhra cultural development has crossed the boundaries. సో ఇప్పటికి మనం ఎన్ని పాయింట్స్ రాసాము? టైం పీరియడ్ రాసాము, మ్యాప్ వేసాము, ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం ఏంటో రాసాము, ఫ్యాక్టర్స్ రాసాము, 4 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒక్కొక్క ఫ్యాక్టర్ లో మళ్ళీ 2-3 పాయింట్స్. నెక్స్ట్ ఏ కండిషన్స్ లో ఆంధ్రాలో గెయిన్ అయింది పాపులారిటీ, నెక్స్ట్ ఏ సోర్సెస్ వల్ల మనం చెప్తున్నాం ఆంధ్రాలో బుద్ధిజం ఉంది అని, ఎక్స్పాన్షన్ ఏ టైప్స్ లో జరిగింది, నెక్స్ట్ రీజన్స్ ఏంటి, కంక్లూజన్. సో ఇలా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్రా అని మనం రాసుకోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్, ఇంకా మీకు వీడియోస్ కావాలి అంటే బిలో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ని అప్రోచ్ అవ్వచ్చు డిఫరెంట్ టాపిక్స్ మీద. అండ్ వెరీ సూన్ Minds Academy is going to launch APPSC Group 1 Mentorship and Test Series, and APPSC Group 2 classes and test series are coming soon. For further details, contact the number provided below. Thank you, one and all.